వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో రోజు కొనసాగుతున్న అనుమతులు లేని అంతస్తుల కూల్చివేత. SR నగర్ EWS హౌసింగ్ కాలనీల అక్రమ కట్టాలను కూల్చివేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. ఇప్పటి వరకు 59 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారని వెల్లడించిన జిల్లా SP రోహిత్ రాజ్. కోడూరు మండలంలో అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని తరించిన భక్తులు. రెండో రోజు అనుమతులు లేని అంతస్తులు కూల్చివేత. అమీర్పేట సర్కిల్ నెంబర్ 17 SR నగర్ EWS హౌసింగ్ కాలనీలో రెండో రోజు అనుమతి లేని అంతస్తులు GHMC అధికారులు కూల్చివేశారు. ఇంటి యాజమాని రామకృష్ణ ఆవేదన ఇదిలా ఉండగా ఇంటి యాజమాని రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తమ కాలనీలో అందరూ 4-5 అంతస్తులు ఇల్లు నిర్మించారని తెలిపారు. అయితే తన ఇంటి నిర్మాణానికి తమ కాలనీలోని నాయకులు కొంతమంది 5 లక్షలు ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తి సహకరిస్తామని, లేని వాళ్ల అనుమతి లేకుండా వేసిన 3 అంతస్తు పెంట్ హౌస్ కూల్చివేస్తామని అనేక సార్లు బెదిరించారని ఆరోపించారు. వారికి భయపడి 2 సార్లు 5,000 చొప్పున 10,000 రూపాయలు ఫోన్పే చేశారని, 40,000 రూపాయల క్యాష్ ఇచ్చారని తెలియజేశారు. అయినా కూడా అన్యాయంగా తన ఇళ్లు కూల్చివేయించారని కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ మీడియా ముందు ఆవేదన వెళ్లిబుచ్చాడు. అందరికీ ఒక న్యాయం, పేదవాడినైనా తమకు ఒక న్యాయమా అని అన్నారు. తమ కాలనీలో దమ్ముంటే గల్లీల్లోనే 6 హాస్టల్స్ నడుపుతున్నారని, తను మాత్రం ఆశాలకు అద్దెకివ్వకూడదని కాలనీ వాళ్లు తనపై కక్ష కట్టి ఇంటిని కూల్చివేయించారని ఆవేదన వెలిబుచ్చారు. భద్రకానికి వచ్చినాడు నువ్వు 5 లక్షలు ఇచ్చేనే నీకు కట్టనిస్తాం. చేత లేదంటే నా దగ్గర ఒక 50,000 ఉంటే చేస్తాను. నేను వ్యక్తికి 40,000 క్యాష్, ఒక 2 సార్లు 2 5 10,000 ఫోన్పే కొట్టినా కానీ వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇదంతా చేస్తున్నారండి. ఇక మీరే నాయన చెప్పండి. ఈ రైట్ ఈ బిల్డింగ్ కంటే నాది హైట్ ఉందా? EWSలో G+4 కంటే తక్కువ ఉందా? నేను ఇల్లేకలు, నేను ఒక్కనే ఇల్లేకలు, వీళ్ళందరూ ఇల్లేకలు కట్టుకోలేదు. ఇది ఎక్కడ ఉందండి? దీంట్లో ఒక పోస్టర్ ఉంది. ఎక్కడ కట్టుకున్నారు? 5 లక్షలు డిమాండ్ చేస్తే జస్వంత్ అనే వ్యక్తికి 50,000 ఇచ్చారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. 10,000 40,000 క్యాష్ ఇచ్చింది లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం ఎలా చేయాలో అలా చేస్తాడు. ఎందుకంటే మనం ఏం చెప్తాం సార్?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ను మరియు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనందం ఘనంగా సత్కరించి అనంతరం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి సామంచి శ్రీనివాస్, కోల ఆనంద్ మాట్లాడారు. నియోజకవర్గం ఎప్పుడు కూడా తక్కువ లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రథమ స్థానంలో ఉన్నాయి. అంటే పార్టీ ఆ రకంగా అయినా కూడా మనలో కలుషితమే రాష్ట్రం. ఆ కలుషితంలో తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, ఒక నాయకుడు వస్తున్నాడు, చేపట్టి మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి వాయులింగేశ్వర పొందిన తర్వాత మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యురాలు రాష్ట్ర ఉమా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడికి కూడా పూర్తిగా ఎన్నికే ఉంటుంది. ఏదో కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఉండదు. బూత్ కమిటీ అధ్యక్షుడైనా, మండల కమిటీ అధ్యక్షుడైనా, జిల్లా కమిటీ అధ్యక్షుడైనా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడైనా, జాతీయ అధ్యక్షుడైనా ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధకరంగా జరుగుతూ పోతూ ఉంటాయి. అదేవిధంగా అన్నీ కూడా ఇప్పటికి పూర్తయినాయి. ఇంకా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపు కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షులు ఎన్నిక తర్వాత మండల కమిటీలు కావచ్చు, మరి గత 3-4 మాసాల ముందు జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి. అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ గారు ఈ నెల 18వ తారీఖున జిల్లా పర్యటన ఉంది కాబట్టి, జిల్లా సమావేశం ఉంది కాబట్టి, ఈలోపు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతులు, మరి కమిటీలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి ఈ లోపల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని 7 నియోజకవర్గాల యొక్క పర్యటనను శ్రీకాళహస్తి యొక్క నియోజకవర్గంలో నేను ప్రారంభించడం జరిగింది. మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆధారంగా ఇవాళ అనేక రకాల యొక్క కమిటీల యొక్క నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది. సెప్టెంబర్ 2 ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సభ్యులు అంటే 12 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి అటు తర్వాత మండల కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలను కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే పూర్తి చేసుకునేటువంటి అవకాశం. అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా 2700 కోట్లు, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు, రేణుగుంట నుంచి నాయుడుపేట దాకా 57 కిలోమీటర్ల కోసం 2250 కోట్ల రూపాయలు, తిరుపతి విమానాశ్రయం నుంచి కడపకు 4 లేన్ల రహదారి కోసం 3300 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిటీ ఉందో దానికి పోటీగా చెన్నై బెంగళూరు కారిడార్ పేరుతోటి క్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించి
ఆరోగ్య సంబంధించినటువంటి అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న మద్దిపోయిన నరేష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ చిలక సుధీర్ మాస్టర్ సమైక్య ప్రెస్ క్లబ్ కి అనుసంధానంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిరంతర రక్తదాన కార్యక్రమాన్ని కొనియాడుతున్న హాస్పిటల్ యాజమాన్యాలు, పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బోసుబొమ్మ సెంటర్ వైష్ణవి హాస్పిటల్లో కోకిలంపాడు గ్రామానికి చెందిన ఎకిరాల సీతారామరాజు అనే పేషెంట్ కు బ్లడ్ పర్సెంటేజ్ బాగా తక్కువగా 5% ఉండడం వల్ల చికిత్స పొందుతున్నాడు. అతనికి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ 5 ప్యాకెట్ల అవసరం కాగా తిరువూరు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మర్చకట్ల కుమార్ ని ఫోన్లో సంప్రదించారు. వెంటనే స్పందించిన కుమార్ గ్రూప్ సభ్యులైన సుధీర్ మరియు నరేష్ కి తెలపగా వెంటనే క్షణాల వ్యవధిలో హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్ డాక్టర్ అక్రమ్, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ, గ్రూప్ సభ్యులు మర్సకట్ల కుమార్, ఎకిరాల సోమరాజు, వెంపటి అబ్రహం, మణిరత్నం, ల్యాబ్ టెక్నీషియన్స్ చక్రి, చెన్నారావు, సిరికొండ అభి, చారిటబుల్ ట్రస్ట్ మడిపల్లి రాంబాబు పాల్గొన్నారు. అనుసంధానంగా ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇవాళ కోకిలంపాడు గ్రామానికి చెందిన మీ పేరు సీతారామరాజుకు బ్లడ్ అవసరమైన నేపథ్యంలో మరి అదే గ్రామానికి చెందినటువంటి మరి మాస్టర్ సుధీర్ మాస్టర్ కూడా మరి బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. పేషెంట్కి 5 గ్రాములే ఉన్న నేపథ్యంలో 5 ప్యాకెట్ల బ్లడ్ అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ముందుకొచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రధాన సూత్రధారి, హెల్పింగ్ హ్యాండ్స్కి మెయిన్ మెంబర్, ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ కూడా దాదాపు 30 సార్లు పైన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 31వ సారి ఇవ్వడం జరుగుతుంది. మరి సుధీర్ మాస్టర్ కూడా దాదాపు 6 సార్లు ఇచ్చారు, ఇప్పుడు 7వ సారి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి సీతారామరావుకి మరి ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి డాక్టర్ గారి సమక్షంలోనే వీళ్ళు యాక్టివ్గా ముందుకు రావడం, మరి ఈ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా 3 ప్యాకెట్లు అవసరమైన నేపథ్యంలో రేపు అవి కూడా ఏర్పాటు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రధాన సూత్రధారి నరేష్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ నుండి మరియు సమైక్య ప్రెస్ క్లబ్ నుండి వీరిద్దరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున మొదలై 12వ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుకుని ఈ రోజు సాయంత్రం వసంతోత్సవం అనంతరం స్వామివారి పవళింపు సేవతో దిగ్విజయంగా కార్యక్రమం ఉంది. స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణవేణి సాగర సంఘ పవిత్ర సింధు స్నానానికి మరియు కళ్యాణోత్సవానికి సుమారు 70,000 నుంచి 1,00,000 వరకు భక్తులు విచ్చేసినట్లుగా శృంగేరి పీఠ ఆలయ ధర్మాధికారి వారు తెలియపరచడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న 19 మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుల వివరాలు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మావోయిస్టులంతా లొంగిపోవాలని, తద్వారా వారికి రావాల్సిన అన్ని ప్రభుత్వ ఫలాలను ఇప్పిస్తామని కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీంతో ఈ రోజు 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయినట్లుగా ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు 59 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారన్నారు. గతంలో లొంగిపోయిన 2 మావోయిస్టులకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున చెక్కులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని, వారు వివిధ హోదాల్లో అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిపారు. వీరంతా జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు తెలుసుకుని లొంగిపోయినట్లుగా తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను అందిస్తామన్నారు. మావోయిస్టులు చేస్తున్న దుశ్చర్యల వల్ల అడవి ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. మావోయిస్టులంతా వారి వారి సిద్ధాంతాలను వదిలేసి పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్
DVCM ర్యాంక్ క్యాడర్. అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్. ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు సెకండ్ CRCలో కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా ఇద్దరు ACM ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. ఒకరి పేరు వచ్చేసి మడవి నంద, పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నివాసం ఉంటారు వీళ్ళు. ఇతను ప్రీవియస్గా కూడా CCM మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్గా పనిచేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈరోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ACM ర్యాంక్ క్యాడర్ మడవి హండా. ఇతను బెటాలియన్లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్కి కమాండర్గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, SHOs, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా DSPs, ASPs, అదేవిధంగా OSG, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న CRPF 141, అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మాయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. LW రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే, ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, అదేవిధంగా 16 మంది ACM క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కేంద్రంలోని ZPHS స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం అడ్డాకుల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే G. మధుసూదన రెడ్డి అడ్డాకుల మండలం గుడిబండ, కందూరు, పొన్నకల్, రాచాల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి, చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించి, అదేవిధంగా టీచర్స్ కొరత లేకుండా విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్స్ బోధించే టీచర్లను కూడా నియామకం చేయాలనే ఆలోచనతోన మనం అధికారంలోకి వచ్చిన వెంబడే ఏ స్కూల్లో కూడా టీచర్ల కొరత లేకుండా ఈరోజు కొత్తగా టీచర్ల నియామకం చేపట్టి ఆ స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా చేసిన ఘనత ఈరోజు మన ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు దాదాపు 11,067 మంది టీచర్లను రిక్రూట్ చేసి, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉంటే ఎక్కడ కూడా టీచర్ల నియామకం చేపట్టలే. స్కూళ్ళల్లో కనీసం మా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఒక్కటి పరిష్కారం చేయాలి. ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలోనే మీకు అందరికీ తెలిసి ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చాలా మంది. మీ స్కూల్లో కనీసం టాయిలెట్స్ కూడా కట్టేయలేని పరిస్థితి ఉంది. ఆ రోజు ఈరోజు పెద్ద పెద్ద రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకొని ఇళ్ళకెళ్ళి ఊరేగుతున్న TRS పార్టీ నాయకులు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అరే మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒకరోజు మా నోటీస్కి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ మీ స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా స్కూల్లో మీకు చిన్న చిన్న సమస్యలు ఉండే మౌలిక వసతులు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఒక్కొక్క స్కూల్కి డబ్బులు కేటాయించి ఆ పనులను కూడా చేయించడం, స్కావెంజర్స్ ఇష్యూ ఉంటే కూడా ఈరోజు ఆ స్కావెంజర్స్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి వాళ్లకు జీతాలు వచ్చినట్లు చేసినాం. టీచర్లకు ఈరోజు మీ పక్కన MEO గారు ఉన్నారు. ఈరోజు చాలా మంది టీచర్లకు వాళ్ళకు ప్రమోషన్లు లేక 15 సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 15,000 మంది 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్లను సాల్వ్ చేసి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎవరి పైరవి లేకుండా ట్రాన్స్పరెంట్ గా టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్ కు, టీచర్లకు మెరుగైన వసతులు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు టీచర్లు మెరుగైన విద్య అందిస్తారు, మంచి బోధన చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా
మెస్ ఛార్జెస్ పెంచడం, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి ఈరోజు మీరు మధ్యాహ్నం భోజనంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు ఛార్జెస్ పెంచి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా సాలరీస్ విషయంలో టీచర్లకు గతంలో సాలరీస్ కూడా 15 తారీఖు 10 తారీఖు సాలరీస్ వస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు రోజే జీతాలు వచ్చేటట్లు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో మేము ఒకటే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మంచి వసతులు కల్పిస్తే తప్పకుండా చదువుకునే విద్యార్థులు కానివ్వండి, హాస్పిటల్కి పోయే పేషెంట్స్ కూడా అందరూ బాగుంటారనే ఆలోచనతోన ఈరోజు విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో దాదాపు 50 కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాష్ట్రాన్నింటికి మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొంతమంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించినట్లుగా చెప్పారు. బారాసా నేతలు చెబుతున్నట్లుగా ఇది రీసర్వే కాదు అని పొన్నం స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బారాసా నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే బారాసా అగ్రనేతలు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఈ రోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కారని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకి పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే ఫారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నా. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ ఉన్నటువంటి 100 మంది పార్లమెంట్ సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి తరపున మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రచార నిమిత్తం సంగారెడ్డి నియోజకవర్గం ఎల్ఎన్ కన్వెన్షన్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే ఫైల్స్ శంకర్ రావు ఇచ్చేయిస్తున్నారని మరియు మధ్యాహ్నం 3 గంటలకు పటాన్చెరు నియోజకవర్గం శ్రీ కన్వెన్షన్ ఆర్సీపురం పట్టభద్రులను మరియు టీచర్ల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, వెంకట నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, కులుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజాగౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, జిల్లా యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి కరీంనగర్
మెదక్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన, ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభం చేస్తున్నారు. దాని తర్వాత పటాన్చెరుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలాగైతే గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కదం తొక్కుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులు, తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి, అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని. ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి పట్టభద్రుల ఎలక్షన్స్కి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్ మాణిక్రావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకి, 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పటాన్చెరులో ఓటర్స్ తోటి, ఓన్లీ ఓటర్స్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను పూర్తి స్థాయిలో తక్షణమే విడుదల చేయాలని, ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని జార్జిరెడ్డి పీడీఎస్ జిల్లా అధ్యక్షులు మందా సురేష్ డిమాండ్ చేశారు. నా పేరు సురేష్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈరోజు గద్దె దిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 3 సంవత్సరాలు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్ అండ్ రియంబర్స్మెంటు, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రావాల్సినటువంటి బకాయిలు ఈరోజు ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం పరిపాలన కొనసాగించినప్పటికీ వాళ్ళ కాలయాపన పథకాలను మాత్రమే ఈరోజు ఆ ప్రజలకి, గొర్రెలకు, బర్రెలకు, లేకపోతే దళిత బంధానో, రైతు బంధానో ఇట్లాంటి వాటికి మాత్రమే కేటాయించుకుంటున్నారు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివలన రాబోయే భవిష్యత్తులోనే విద్యార్థులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. రానున్న రోజుల్లో విద్యార్థులకి, పేద విద్యార్థులకి, బడుగు బలైన విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవటం వల్ల రానున్న రోజుల్లో పూర్తిగా విద్యని ఈ ఎనీ డిగ్రీ కాలేజెస్ మొత్తం కూడా బీటెక్, ఇంజనీరింగ్, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా ఈరోజు కొలాప్స్ అయ్యే విధంగా ఉన్నది. విద్యార్థులు చాలా ప్రమాదకరంలోని రియంబర్స్మెంట్ కట్టలేక, సర్టిఫికేట్ తీసుకోలేక, పై చదువులకు వెళ్ళలేక చాలా తర్జనాభర్జన అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు విద్యారంగానికి
కొఠారి కమిషన్లు చెప్తున్నటువంటి 30% విద్యారంగానికి నిధులు కేటాయించాలని చెప్పేసి అనేక కమిషన్లు చెప్పినవి ఈ రోజు వరకు కూడా విద్యారంగానికి నిధులు కేటాయించడంలోనే జప్యం చేస్తున్నారు. కనీసం ప్రతి బడ్జెట్లోనే 6%, 7%, ఇప్పుడైతే 5% కేటాయించేటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే బడ్జెట్లోని పెట్టబోయే బడ్జెట్లోని 2025-26 బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లోని ఖచ్చితంగా 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏర్పడినా విద్యాశాఖ మంత్రిని నియమించే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కొనసాగుతున్న అనుమతులు లేని అంతస్తుల కూల్చివేత. ఎస్ఆర్ నగర్ ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కాలనీ అక్రమ కట్టాలను కూల్చివేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. ఇప్పటి వరకు 59 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారని వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. కోడూరు మండలంలో అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని తరించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.